ఇలా మనం ఫిషింగ్కి వెళ్దామని చెప్పి అయితే పొద్దున మనం రాడ్లు గీడ్లు అయితే అన్నీ పట్టుకొని అయితే మనం చేపలు పడదామని చెప్పి అయితే స్టార్ట్ అవుతున్నాము. స్టార్ట్ అయ్యే ముందు మనకైతే తెలిసిన బ్రో అయితే ఒకటే మాట అన్నాడు, తెల్లారు నీకు ఇదే పని అంటే నేను కూడా ఆయనకి అదే రిప్లై ఇచ్చిన, నాకు తెల్లారు ఇదే పని రా అని. అట్లా అయితే అని పక్కన పెట్టేసి మనమైతే స్పాట్కి అయితే వచ్చేసినాం. స్పాట్కి రాని ఒకటే మాట, జిల్ జిల్ జిగా జిగా వెదర్ని చూసుకో మామ. ఈ వెదర్లో చేపలు కూడా కింద జిల్ జిల్ జిగా జిగా అంటున్నాయి. అదే జిగా వైపుతో అయితే మనమైతే ఇలా చేపలు పొట్టు అయితే పడదాము. అయితే ఇవాళ చాలా చిన్న సైజ్ రవ్వులు అయితే ఎట్లా పట్టాలో మీకు అయితే చూపిస్తా. మనం దానికోసం అయితే చిన్న గాలం అయితే వాడాలి. అండ్ మనం కలపాల్సిన బయట కూడా ఎక్కువ ఏం లేదు, జస్ట్ ఆట పిండిని అయితే చిన్న పరకలకైతే ఎట్లా పెడితే పట్టుకుంటామో అట్లనే దీంట్లో కూడా చిన్న బయట అయితే పెట్టి పట్టుకోవాలా. మనకైతే ఎట్లా షార్ట్ కొడుతుందో మీరే ఒకసారి అయితే చూసుకోండి. భయ్యా ఈ సైజ్ చేపలు అయితే మనమైతే అస్సలు తినాము. జస్ట్ మీకు ఎలా పట్టాలో చూపిద్దామని అయితే నేను చేపలు అయితే పట్టుకున్నా. దీన్ని మళ్ళీ అయితే మనమైతే రిలీజ్ చేయబోతున్నాము. అదైతే ఇప్పుడు కిందికి పోయి అయితే జిల్ జిల్ జిగా జిగా అంటే మళ్ళీ మనమైతే క్యాచ్ అండ్ రిలీజ్ చేస్తున్నాం. అయితే పడ్డాయి. బ్రోస్ మీకు కానీ ఈ సైజ్ రవ్వులు పడితే మాత్రం దయచేసి దాని అయితే రిలీజ్ చేయండి. ఎందుకంటే అవి కూడా కొంచెం ఫ్యూచర్ చూస్తాయి, కొంచెం అవి కూడా కాస్త దానిలో కూడా కొన్ని ఉంటాయి. సో కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ పిల్లలు పెడితే మళ్ళీ కొంచెం బలిసినట్టు అయితే అప్పుడు మీరు పట్టుకొని అయితే తినండి, అప్పుడైతే ఎవరు వద్దన్నారు. సో మన వీడియో నచ్చినైతే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేస్తలేరు. ప్లీజ్ మీరైనా సబ్స్క్రైబ్ చేయండి.